మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళ కీళ్ళ మార్పిడి అంటే మోకాలు మార్పిడి ఎప్పుడు చేసుకోవాలన్నప్పుడు నా చేతిలో ఒక గోల్డ్ మెడల్ పెట్టేశారు. ఇది వచ్చేసేసి ఒక్కసారి మోకాళ్ళ సర్జరీ జరిగిందంటే మళ్ళీ 35 సంవత్సరాల వరకు ఆ నొప్పి రాదు అని చెప్పేసి అన్నారు. సో ఏంటి సార్ ఇది మెటల్ ఏంటి? అదేవిధంగా ఒక కామన్ మ్యాన్ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు సర్జరీకి వెళ్ళాలి అని ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? సో చాలా కామన్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. చాలామంది ఆడియన్స్కి తెలియంటి ఏంటంటే తెలంగాణలో ఒక్కటే ఆల్మోస్ట్ 1 crore పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ నీ పెయిన్ మాకున్న డేటా ప్రకారం. ఓకే. సో ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఫస్ట్ మెయిన్ కారణం ఏంటంటే మనకు ఏజింగ్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. రెండోది వయసుతో పాటు ఏజ్ పెరుగుతున్న కొద్దీ బరువు కూడా పెడుతూ ఉంటారు చాలామంది. సో మేము రికమెండ్ చేసేది ఏంటంటే చాలామందికి వాళ్ళ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 178 సెంటీమీటర్స్ హైట్ అనుకోండి, -100 ఇస్ ద ఐడియల్ వెయిట్, అంటే 78 kgs ఉండాలి. యావరేజ్గా ఇండియాలో అందరూ 10 to 15 kgs ఎక్కువ ఉన్న వాళ్ళందరూ మా దగ్గరికి వస్తుంటారు బై డిఫాల్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ మోడల్ చూసినట్టయితే చూడండి, ఇది నీ కార్టిలేజ్, ఇది థై బోన్, ఇది లెగ్ బోన్, మధ్యలో మినిస్కస్ అంటారు, డిస్క్ అంటారు. సో 1 centimeter గ్యాప్ ఉంటుంది బోన్కి మధ్యలో. టిల్ ద ఏజ్ ఆఫ్ 45 ఎవ్రీవన్ విల్ హ్యావ్ లైక్ దిస్ కార్టిలేజ్. ఇక్కడ చూసినట్టయితే ఇది బ్లూ వన్ ఇస్ ద కార్టిలేజ్, ఇది డిస్క్, మినిస్కస్ అంటారు. ఈ రెండు స్మూత్ గా ఉన్నప్పుడు ఫ్రీగా మూవ్మెంట్ అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ 50కి ఎంటర్ కాగానే ఎర్లీ ఆర్థరైటిస్ అంటారు. అంటే ఇలా కార్టిలేజ్ స్టార్ట్స్ పీలింగ్ ఆఫ్, ఇది ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. వీళ్ళ యొక్క డేటా మేము అనలైజ్ చేసినట్టయితే 45 నుంచి 50 వరకు ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయరో, సాల్ట్ కన్సంప్షన్ ఎవరు ఎక్కువ తీసుకుంటారో, అండ్ ఆయిల్ కన్సంప్షన్ ఎవరు ఎక్కువ తీసుకుంటారో, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకుండా కంప్లీట్గా వాకింగ్ అవాయిడ్ చేస్తుంటారు, వాళ్ళు ఎర్లీ ఆర్థరైటిస్ 50-55 ఇయర్స్కి వస్తుంటారు మా దగ్గర. దెన్ 60-62 ఇయర్స్లో దెన్ మోడరేట్ ఆర్థరైటిస్ అంటారు. అంటే 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవుతుంది. దీనివల్ల పేషెంట్ ఏంటంటే నైట్ నిద్ర రావడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అండ్ లాస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆర్థరైటిస్ నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తామంటే కంప్లీట్గా కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అయిపోయి బోన్ బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే పేషెంట్ ఒక పక్క ఒరిగి నడిచిపోతుంటారు. ప్లస్ అప్పుడు పేషెంట్ రాత్రి నిద్ర రాదు, ప్లస్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుందాం అంటే కూడా నొప్పి ఉంటుంది, అండ్ ఇండియన్ టాయిలెట్స్ వాడాలన్నా కష్టం అవుతుంది, మెట్లెక్కి దిగడం అన్న కష్టం అవుతుంది. ఆ స్టేజ్ లో మా దగ్గరకు వస్తారు. సో మార్కెట్ లో చాలా మంది మాకు ఏమంటారు అంటే పిఆర్పి ఇంజెక్షన్స్, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, ప్లస్ సహజ్ థెరపీ, కూలిఫ్ థెరపీ, సర్జరీ లేకుండా చేస్తారు అంటారు. బట్ అవి ఎక్కడి వరకు పనిచేస్తాయంటే ఎర్లీ ఆర్థరైటిస్ అంటే స్టేజ్ 1 నుంచి 2 వరకు మాత్రమే. ఎవరైనా స్టేజ్ 4 కు గ్యారంటీ ఇస్తారంటే వాళ్ళకు మేము ఆర్థోపెడిక్ అసోసియేషన్ తరఫున నోబెల్ ప్రైజ్ కి రికమెండ్ చేస్తాం. స్టేజ్ 4 ఆర్థరైటిస్ కి ఒకవేళ నిజంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఇది అవాస్కులర్, అంటే బ్లడ్ సప్లై ఉండదు. దీన్ని రిప్లేస్ చేయలేరు. దానికోసమే మేము ఇంతకుముందు మీరు అడిగినట్టుగా గోల్డ్ కోటెడ్ మెటల్, గోల్డ్ అంటే ఏంటంటే ఇది రియల్ గోల్డ్ కాదు, ఇది నియోబియం అంటారు. దీన్ని మెటల్ అలర్జీ ఎవరికైనా ఉందనుకోండి, మామూలుగా రెగ్యులర్ గా వాడేది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, టైటానియం ఉంటుంది, ప్లస్ ఆక్సినియం ఉంటుంది, ప్లస్ ఇది గోల్డ్ కొత్తగా వచ్చింది అంటే యాంటీ అలర్జిక్ సొల్యూషన్ అంటారు. ఇవి మనకు ఈ బ్లూ కలర్ కార్టిలేజ్ ప్లేస్ లో ఇది ఇలా వచ్చి కూర్చుంటుంది. సో మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో కూడా చూపిస్తాను ఎంత బోన్ కట్ చేయాలి, ఎప్పుడు సర్జరీ చేయాలి అనేది చెప్తాను. దీని యొక్క లైఫ్ టైం వచ్చి 35 years ఇస్తాం. అంటే మనిషి 65 years సర్జరీ చేసుకుంటే 100 years వరకు. ఎవరైనా ఫాదర్ కి మదర్ కి బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. నిజంగా సార్, ఎందుకంటే అసలు ఆ ఏజ్ మీరు చెప్పారు కదా, ఒక 50+, 55, 60 ఆ ఏజ్ వాళ్ళకి ఎందుకు రియల్గా చెప్తా ఉన్నాను. నేనే ఆ సర్జరీ మనం లైవ్లో చూసిన తర్వాత ఆ పేషెంట్ ఎంత హ్యాపీగా ఉన్నారని. మామూలుగా సర్జరీ అంటేనే భయపడిపోతూ ఉంటారు, కానీ మేము నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. ఆ విజువల్స్ కూడా మేము ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఆ విజువల్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాము, చూడొచ్చు మీరే. సో నాకు అనిపించింది మా అమ్మ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంది, సో ఒకసారి సార్ దగ్గరికి తీసుకొని వచ్చి రోబోటిక్ సర్జరీ చేయిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపింది. ఎందుకంటే ఇప్పుడు రోబోటిక్ సర్జన్ అంటే సార్ పేరు బాలరాజు నాయుడు గారు, బాలరాజు నాయుడు గారు అంటే రోబోటిక్ సర్జన్ అన్నట్లు వచ్చేసింది సార్ ఈ మనకి. థ్యాంక్ యూ సార్. సో చాలా మంచి సర్జరీ సార్, నేను లైవ్లో చూశాను. ఇంకోటి మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు 55 ఏళ్లలో ఇట్లా వస్తున్నాయని, కానీ 55 కాదు సార్, మా ఏజ్ వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. సో అది ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలని తెలుస్తుంది మాకు? ఎస్పెషల్లీ మేము రికమెండ్ చేసేదంటే సార్, మీ జీవితకాలంలో మోకాళ్ళ మార్పిడి అవసరం లేదు, మోకాళ్ళ నొప్పి రావద్దంటే ఒకటి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఐడియల్ వెయిట్ అంటే ఏంటి? హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100. నా వెయిట్ 78,
ఉండాలి. దీని మీద 1 kg పెరిగిన 5 kgs లోడ్ అడిషనల్ గా యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 88 ఉన్నారు అనుకోండి, 10 × 50 10 × 5 50 kgs అడిషనల్ లోడ్ మోకాల మీద ఉన్నట్టు. అంటే ఈ కార్టిలేజ్ అనేది వేర్ అండ్ టేర్ అవుతుంది. సో ఎవరికైనా మేము రికమెండ్ చేసేది అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రెగ్యులర్ గా వాకింగ్ చేయాలి, సాల్ట్ కన్సంప్షన్ తక్కువ చేయాలి. ప్లస్ అన్నిటికంటే మెయిన్ గా ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్ లో పీపుల్ ఆర్ స్టార్టెడ్ ఈటింగ్ నైట్ 9:30 10:30 11. బట్ మెయిన్ రికమెండ్ చేసేది మీ సుమన్ టీవీ ద్వారా అందరికి చెప్తున్నాను, డాక్టర్ల దగ్గరకు రావద్దు, డిసీజెస్ రావద్దు, హార్ట్ ప్రాబ్లం రావద్దు, క్యాన్సర్ రావద్దు. అంటే సూర్యాస్తమయం తర్వాత అంటే 5:53 6:30 లోపల డిన్నర్ కంప్లీట్ చేయాలి. అండ్ డిన్నర్ షుడ్ బి ఆల్సో వెరీ మోడరేషన్, లైక్ సలాడ్స్, ఫ్రూట్స్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, పపాయ, పొమోగ్రానేట్ ఇట్లాంటి తినాలి. అండ్ లేదు ఇన్ఎవిటబుల్ గా 65 దాటిన తర్వాత 70 తర్వాత స్టేజ్ 4 ఆర్థరైటిస్కి వస్తారు. ఈ స్టేజ్ లో పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కానీ అసలు పని చేయవు. చాలా మంది చెప్తుంటారు ఈ స్టేజ్ లో కూడా పని చేస్తుందని, బట్ అటువంటి దాఖలాలు లేవు. ఒక టెంపరీగా దాంట్లో స్టీరాయిడ్ కలిపి ఇచ్చినట్టయితే అప్పుడు ఒక 1 month 2 months 2 years వస్తుంది. బట్ స్టీరాయిడ్స్ విల్ డ్యామేజ్ ద బోన్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు బయట పెయిన్ థెరపిస్ట్ సెంటర్ లో చేయించుకొని నీ రీప్లేస్మెంట్కి వస్తుంటారు. అప్పుడు లోపల మేము జాయింట్ ఓపెన్ చేసి చూస్తే కనపడుతుంది బోన్ అంతా డ్యామేజ్ అయి ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్కి 35 years రావాల్సిన జాయింట్ ఎంత వస్తుంది, మళ్ళీ 25 years వస్తుంది. సో దానివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీలో ఏం చేస్తామంటే మీకు ఎగ్జాక్ట్గా ఏదైతే కార్టిలేజ్ అరిగిపోయిందో, అంటే ఈ బ్లూ కలర్లో ఉంది కదా, ఇది అరిగిపోయిన దాన్ని మేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ బోన్ ఆ బ్లూ కలర్ ప్లేస్లో బోన్ ఎగ్జాక్ట్ ఇది కట్ చేయాలి. అండ్ దీంట్లో 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ టెక్నిక్, అంటే చేయితో చేసేది కార్పెంటర్ లాగా, ఎంత కట్ చేస్తున్నావు ఏంటని ముందే మెజర్ చేసుకోవాలి. రెండోది నావిగేషన్ సర్జరీ, అంటే ఇప్పుడు గూగుల్ లైక్ నావిగేషన్, ఎల్బీ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళాలంటే అప్రాక్సిమేట్గా 50 minutes ఎక్కడ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ చెప్తుంది. బట్ ఇట్ షోస్ ద షార్టెస్ట్ పాత్వే, బట్ యాక్యురేట్గా ఉంటుంది అంటే దగ్గరకు పోయేదాకా తెలియదు మనకు ఎంత అనేది. బట్ రోబోటిక్ సర్జరీ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ఎంట్రిక మందంలో 1/10 సబ్ మిల్లీమీటర్ యాక్యురసీ అంటారు. ఇంత యాక్యురసీ రోబోట్ వల్లనే సాధ్యమవుతుంది. ప్లస్ ఈ మెటల్ అనేది ఎగ్జాక్ట్గా ఇట్లా కూర్చోవాలి. ఏ మాత్రం 1 mm గ్యాప్ ఉన్న దీని యొక్క లాంగివిటీ అంటే 35 years రావాల్సినది 25 years లేకపోతే 10 yearsకే లూజ్ అయిపోతుంది. అండ్ పర్ఫెక్ట్ జాయింట్ చేస్తే 35 years ఉంటుంది. అండ్ రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న కట్ ఉంటుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, మోర్ ప్రిసిషన్ ఉంటుంది, అండ్ యాక్యురసీ ఉంటుంది, ఫాస్టర్ రిజల్ట్స్ ఉంటాయి. 15 days లోపలనే వాళ్ళు కుట్లు తీయడం స్టార్ట్ అవుతుంది. 20 days లోపల 20 years బ్యాక్ ఎలా నడుస్తారు అంటే 60 years వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, 40 years అప్పుడు ఎలా నడిచారో అట్లా నడుస్తారు. మీతో ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ కూడా అదే సార్. నేను కొన్ని వీడియోస్ చూశాను, అసలు మీ దగ్గర ఈ సర్జరీ చేయించుకున్న పేషెంట్స్ లేచి డాన్స్ వేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు అయిందని చెప్పేసి అడిగినప్పుడు మేమంతా 15 days 20 days అంటే అంటా ఉన్నారు. కానీ మామూలుగా అసలు మోకాలు మార్పిడి జరిగిందని అంటే వాళ్ళకి కింద కూర్చోకూడదు, అదేవిధంగా కాళ్ళు మడతేసుకోకూడదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ మీ దగ్గర ఏంటి ఆ మ్యాజిక్ అసలు డాన్స్లు అందుకు? అంటే ఇది రోబోటిక్ టెక్నాలజీ వల్ల మనం నార్మల్ నీని రీప్రొడ్యూస్ చేస్తాం. హ్యూమన్ గా వెరీ డిఫికల్ట్ రీప్రొడ్యూస్. మీరు రోబోట్ చూస్తే అది 360 degrees లో బెండ్ అయి కట్ చేస్తుంది. ఈవెన్ 0.1 mm లో కూడా యాక్యురసీ తీసుకొస్తుంది. లాంగ్ టర్మ్ లో కానీ హై ఫ్లెక్షన్ నీస్ అంటారు. మా దగ్గరికి 85 years అయిన గుజరాత్ నుంచి వచ్చాడు. అతను 18 hours మెడిటేషన్ చేస్తాడు, 6 hours నిద్ర, 18 hours మెడిటేషన్. సో మధ్యలో ఏదైనా సబర్మతి రివర్కి వెళ్ళి కాస్త స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చొని చేయాలి. డైలీ 10 kilometers నడవాలి. అతను ఏం చేశాడు, ఒక హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత పెయిన్ వస్తుంది. ఆయన ఒకటే రికమెండేషన్ కావాలి, నాకు 2 కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవాలి, మీరు చేస్తారా సర్జరీ అంటే బ్రహ్మాండంగా చేస్తాం. ఎంత గ్యారంటీ ఇస్తారంటే 35 years గ్యారంటీ ఇస్తారు. 85 years అతను చేసుకోడు. సో ఆయన 120 years క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఎందుకంటే ఇది ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? 60+ అంటే మళ్ళీ 70 80 ఇట్లాంటి వాళ్ళకి కూడా చేయొచ్చు అని అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు. అదే ఇదంతా కూడా సర్జరీ చేసే ముందు సర్జికల్ ప్రొఫైల్ అంటాం. మేము బ్లడ్ టెస్ట్ చేసి చెక్ చేస్తాము, వాళ్ళ యొక్క లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎట్లుంది, యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటే 2 మోకాల ఆపరేషన్ ఒకటేసారి చేస్తాము. అండ్ రెండోది వచ్చేవరకు ఇప్పుడు మీకు మెయిన్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది మేము సర్జికల్ టెక్నిక్ ఎలా చేస్తాం. ఇప్పుడు ఈ మోడల్ చూసినట్టయితే మీరు చూడండి, ఒక బోన్కి మధ్యలో కంప్లీట్ గా గ్యాప్ తగ్గిపోయింది. ఈ గ్యాప్ తగ్గిపోయింది అంటే ఆల్మోస్ట్ ఈ స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే కంప్లీట్ గా ఈ స్టేజ్ కి వచ్చినట్టు. ఈ పేషెంట్స్ కి మేమేం చేస్తామంటే ఈ బోన్ మొత్తం యాక్యురేట్ గా కట్ చేసి 2 లగ్ హోల్స్ వేసి ఒక సైడ్ మెటల్ ఒక సైడ్ ప్లాస్టిక్ పెట్టాలి. ఎంత కరెక్ట్ గా రీప్రొడ్యూస్ చేస్తే పేషెంట్ అంత పెయిన్ ఫ్రీ ఉంటారు.
మా పేషెంట్స్ డాన్స్ చేయగలుగుతున్నారు, వాక్ చేయగలుగుతున్నారు, ఫాస్టర్గా ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్ అలైన్మెంట్ ఆఫ్ ద నీ.